సకలాశీర్వాదములకు కర్తైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు. శుభోదయం. ఈ దినము ఆశీర్వదింపబడిన కుటుంబాన్ని మనం చూసుకుందాం. ప్రతి ఉదయము ఆశీర్వదింపబడిన కుటుంబాన్ని ప్రభు మనకు చూపిస్తూ మన కుటుంబాలను ఆశీర్వదించే ప్రక్రియలో అనేకమైన సంగతులు మనకు బయలుపరచబడును గాక. ప్రార్థించండి, ప్రార్థన పూర్వకముగా వాక్యం వినండి, ప్రభు మనకు అర్థమవుతాడు. మనం ఆశీర్వదింపబడిన కుటుంబము ఒక శపితమైన దానిలో నుండి ఆశీర్వాదంలోనికి ప్రవేశించిన కుటుంబాన్ని మనం చూసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన సంచరించుచు యెరికో మార్గం గుండా దానిలో ప్రవేశించి ఆయన యెరికోలో ప్రయాణం చేస్తున్నప్పుడు పాపి అయిన ఒక మనుషుడు, సుంకపు గుత్తదారుడు జక్కయ్య ప్రభుని చూడాలనుకున్నాడు. మేడి చెట్టు ఎక్కినాడు. అదంతా మనకు తెలిసిన భాగమే. యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి కనులెత్తి ఆయన చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అనే మాట చెప్తా వచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్తున్నాడో జక్కయ్య చాలా సంతోషించిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన్ను మాట్లాడించేవాడు లేడు ఆ ఊరిలో. ఎందుకంటే ఆయన పాపి అయిన మనుషుడు, సుంకపు గుత్తదారుడు, ధనవంతుడైన జక్కయ్య, అపవిత్రుడైన జక్కయ్య, పొట్టివాడైన జక్కయ్య. ఆయన ఇష్టపడేవాడు ఎవరు కూడా ఆ ఊర్లో లేరు. అది మనకు ఎట్లా రుజువు అవుతుందంటే, ఆయన ఆ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడున్న జనాలందరూ ఏమన్నారంటే, ఈయన పాపి అయిన మనిషిని ఇంట బస చేయవెళ్ళను అంటున్నారు. చూడండి, మనిషిని, పాపి అయిన మనిషిని ఇంట అనేది బస చేయవెళ్ళను. ఆ ఇంట్లో యేసుప్రభు వెళ్ళినప్పుడు అక్కడున్న జనాలు అన్న మాట ఏంటంటే, ఈయన పాపి అయిన మనిషిని ఇంట ప్రవేశించినాడు. ఈయన ప్రవక్త కాదా, లేకపోతే దేవుడు కాదా, దేవుని కుమారుడని చెప్పుకునేవాడు కాదా, ఈ మనుషుడు ఎటువంటి వాడో యేసుప్రభుకు తెలీదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. ఈయన పాపి అయిన మనిషిని ఇంట బస చేయవెళ్ళను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లో ప్రవేశించినాడో, పాపముతో కూడిన జక్కయ్య హృదయము ఏమైపోయిందంటే పశ్చాత్తాపంలోనికి వచ్చింది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తుల సగం బీదలకు ఇచ్చున్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తా. చూడండి, ఎంత గొప్ప తీర్మానం అంటే, ఎంత గొప్ప తీర్మానం. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, ఎవని యొద్దనైనా దేన్నైనా తీసుకుంటే 4 అంతలుగా నేను తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా, నాకు ఈ పాపపు ధనం అవసరం లేదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు అడ్డపడిండ్రా, ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పరా కదా. మన ఇంట్లో మనం ఒక పూట ఎవరికైనా భోజనం పెడితేనే అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన మాటలు వస్తాయి. అయితే జక్కయ్య ఆ మాట అంటుంటే ఎంత సంతోషంతో నిండిపోయినాడంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను, ఎవరి ఏదైనాను ఏదైనా తీసుకుంటే 4 అంతలు నేను చెల్లిస్తాను. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభు సంతోషాన్ని తీసుకొని వచ్చినాడు, రక్షణ తీసుకొని వచ్చినాడు, మారు మనసు తీసుకొని వచ్చినాడు, పశ్చాత్తాపం తీసుకొని వచ్చినాడు, మార్పు తీసుకొని వచ్చినాడు. జక్కయ్య ఎంతో మోసం చేసి డబ్బు రాబట్టాడు. దాని కొరకై ఎంతో ప్రాకులాడి జక్కయ్య ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా ఆస్తులో సగం బీదలకు ఇస్తానంటున్నాడు. చూడండి, ఇది
ఏదో 4 వారాలు మందిరానికి పోయి, సంవత్సరం మందిరానికి పోయినాక, తర్వాత కొన్ని రోజులు మందిరానికి పోయినాక దేవుడు ఆ వాక్యం ద్వారా దర్శించినాడు, నేను మారినానని కాదు. ఒకే క్షణం చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే జక్క ఇంట్లో ప్రవేశించినాడో జక్క ఇమ్మీడియట్గా మారుతాడు. ఇమ్మీడియట్గా ఆ ఇంటికి ఆశీర్వాదం ఇచ్చేసి యేసు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏంటంటే రక్షణ. ఎన్ని కోట్లున్నా, ఎంత డబ్బులున్నా, ఎంత ప్రాపర్టీస్ ఉన్నా, ఈ ప్రపంచాన్ని అంతా కూడా సంపాదించుకున్నా కూడా రక్షణ లేకుంటే ఆ కుటుంబం వ్యర్థమైనది. రక్షణ మారుమనసు లేకుంటే ఆ కుటుంబము వ్యర్థమైనది. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము. చూడండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము. సర్వలోకమును సంపాదించుకున్నవాడు తన ఆత్మను నష్టపెట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం. అందుకే జక్కయ్య ఎంత ఆశీర్వదింపబడినాడంటే, గొప్పగా దేవుడు జక్కయ్యను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎట్లా ఆశీర్వదించినాడు? అన్నీ పోయినాయి కదా. ఏది మనం అనుకోవచ్చు, ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేసినాడు. ఎవరైతే నేను దేన్నైనా తీసుకుంటే 4 అంతలు ఇస్తానన్నాడు. ఇంకేం ఆశీర్వాదం? శరీరానుసారంగా ఆలోచన చేస్తే, భౌతికంగా ఆలోచన చేస్తే ఏం ఆశీర్వాదం వచ్చింది జక్కయ్యకు అని మనం అనుకోవచ్చు. మానవ తలం పట్లే ఉంటుంది. యేసుప్రభు నమ్ముకున్నాడు, అంతా పోయింది. యేసుప్రభు నమ్ముకున్నాడు, యేసుప్రభును ఇంట్లో చేర్చుకున్నాడు, సంపాదించిందంతా పోయింది అనుకోవచ్చు. మన మాట అట్లే ఉంటుంది, మన తలంపు అట్లే ఉంటుంది, మన ఆలోచనలు అట్లే ఉంటాయి. అక్కడ ఉన్నవారు కూడా అట్లే ఆలోచించిండొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే అది, ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నీ ద్వారా అన్ని జనులు ఆశీర్వదింపబడతారు. ఆ మాటను జక్కయ్య జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. జక్కయ్య జీవితంలో ఆ మాటను యేసుక్రీస్తు ప్రభు అందించిన వాడుగా ఉన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము యొక్క లక్షణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఎంతో కోటీశ్వరుడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, భాగ్యవంతుడైనప్పటికీ అబ్రహాము కలిగి ఉన్న లక్షణం ఏంటి ఈ భూమి మీద అంటే, ఆయన స్థిరమైన నివాసం ఎక్కడ కూడా ఏర్పాటు చేసుకోలేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో సింపుల్గా ఆన్సర్ ఇచ్చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, లేకపోతే 10వ వచనంలో చూసుకుంటే, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అన్నమాట. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. ఇప్పుడు ఈ భూమి మీద అబ్రహాం చేసిన పని ఏంటి అంటే, వాగ్దానము నాకు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానమునకు వారసుడైనాడు. కాబట్టి గుడారములో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో, చూడండి,
దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశం ఇది, ఈ దేశం నీకు ఇస్తాను, ఈ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చూపించిన దేశంలో, దేవుడు నడిపించిన దేశంలో అబ్రహాం ఎట్లున్నాడంటే, ఇది మనకు ఎవరైనా స్థలం ఇస్తే, గవర్నమెంట్ వారు స్థలం ఇచ్చినారనుకోండి, లేకుంటే మనం ఒక స్థలాన్ని కొనుక్కున్నాం అనుకోండి, ఇది మనది అన్నప్పుడు మనం దాంట్లో స్ట్రాంగ్గా ఏం చేస్తాం చెప్పండి, బలంగా ఇల్లు కట్టుకుంటాం, దృఢంగా నివాసం ఏర్పాటు చేసుకుంటాం నివసించడానికి. మా తాత కట్టించింది, మా ముత్తాత కట్టించింది కదా, ఆ కాలంలో కట్టింది. ఎంత గట్టిదంటే ఇంకా 10 తరాలు దీంట్లో నివసించవచ్చు అని చెప్పుకునేంతగా దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాం. అబ్రహామును దేవుడు పిలిచినాడు, వాగ్దత్త దేశం ఇచ్చినాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చినాడు. ఈ దేశంలో నేను స్థిరంగా ఉంటాను, స్థిరంగా ఉండాలా అని అబ్రహాము ఎక్కడ కూడా పునాదులతోవి ఎక్కడ కూడా స్ట్రాంగ్గా కట్టినట్టుగా లేదు, ఒక భవనం కట్టుకున్నట్టుగా లేదు, ఒక భవంతి కట్టుకున్నట్టుగా లేదు, విలాసవంతమైన విల్లాస్ కట్టుకున్నట్టుగా లేదు, లేదా కట్టుకునేంత శక్తి అబ్రహాంలో లేదా అంటే దేవుడు ఆశీర్వదించినాడు. అబ్రహాంకి ఏ లోటు లేదు. అయితే ఆయన ఎట్లున్నాడంటే, వాగ్దత్త దేశంలో కూడా ఈ భూమి మీద గుడారంలో నివసిస్తూ వచ్చినాడు. ఎందుకు అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ జక్కయ్య విషయంలో ఈ లోకంలో ఏది కూడా ఎన్నదగినది కాదు అని తీర్మానం చేసుకొని ఏం చేసినాడంటే, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, దేన్నైనాను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తాను. ఎప్పుడైతే ఆ మాట చెప్తా వచ్చినాడో యేసుక్రీస్తు ప్రభువు తన నోటి నుండి అబ్రహామును జక్కయ్యను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనకు ఒకసారి దేవుని ఆశీర్వాదము అర్థం కాదు, ఆయన గోప్యంగా మర్మముతో కూడిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇతడు అబ్రహాము కుమారుడే అంటానే దేవుని నోటి నుండి ఆశీర్వాదం వచ్చింది. పునాదులు గల పట్టణం కొరకు జక్కయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకం శాశ్వతం అని జక్కయ్య ఎంచుకోలేదు. ఈ లోకాన్ని తుచ్చముగా తృణపాయంగా జక్కయ్య తిరస్కరిస్తూ ఉన్నాడని యేసు ప్రభు గ్రహించగలిగినాడు. అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి శపింపబడిన పట్టణంలో ఆశీర్వదింపబడిన కుటుంబముగా జక్కయ్య కుటుంబము యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆశీర్వదింపబడినదిగా ఉంది. ప్రియమైన సహోదరుడు, శపింపబడిన ఈ లోకములో, ఈ లోకం, ఈ భూమి, ఆకాశం అన్నీ కూడా గతించిపోతాయి. స్థిరమైన నివాసం మనకి ఇక్కడ లేదు. అయినా కూడా మానవులముగా మన ప్రయత్నం ఎట్లుంటుందంటే, మంచి విలాసవంతమైన జీవితం ఉండాలి, బ్రతికినన్నాళ్ళు ఉండాలి కదన్నా అంటారు. ఏమంటారంటే, అన్నా మనకు దేవుని వాగ్దానం ఉంది కదా, మనకు పరలోకమే శాశ్వతమైన రాజ్యం అంటే బ్రతికినన్నాళ్ళు ఉండాలి కదన్నా అని విలాసవంతమైన భవనాలు లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని కోరుకునే ఈ లోకములో జక్కయ్యలాగా ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలని మన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలంటే మనం కూడా జక్కయ్య లాంటి తీర్మానం కలిగి ఉండాలి. ఇదేది నాది కాదు, శాశ్వతమైనది ఒకటే. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణమే శాశ్వతమైనది. దాన్ని ఎవరు కూడా తీసివేయజాలరు, దాన్ని ఎవరు కూడా పడద్రోయజాలరు. ఈ భూమి మీద ఈ నివాసం శిథిలమైపోతుంది. ఎంత రమ్యంగా కట్టుకున్నా, ఎంత అందంగా కట్టుకున్నా ఒకప్పుడు దీని రూపురేఖలు మారిపోతాయి.
లేకపోతే ఈ లోకం అంతమైపోతుంది. ఈ లోకము శాశ్వతం కాదు. జక్కయ్య ఈ అశాశ్వతమైన లోకము నుండి శాశ్వతమైన లోకానికి అప్లికేషన్ తీసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప గ్రహింపు కలిగి ఉన్నాడో. ఆయన అపవిత్రుడు, పొట్టివాడు, పాపి అయిన మనుషుడు, సుంకపు గుర్తుదారుడు, శపింపబడిన పట్టణంలో నివసించేవాడు. యేసుక్రీస్తు ప్రభు దర్శించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే వీటన్నిటినీ జక్కయ్య వీటన్నిటినీ ఈ పాప సంబంధమైన వాటినన్నిటినీ త్రోసివేసి పరసంబంధమైన ఆ మాట, పరసంబంధమైన గ్రహింపు కలిగి ఉన్నాడు. నా జీవితంలో ఈ ఉదయకాల సమయంలో పరసంబంధమైన గ్రహింపు కలిగి ఉండాలని ఆయన మనల్ని దర్శించడానికి మన ఇంటికి వచ్చినాడు, మన ఇంట్లో ప్రవేశించినాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. జక్కయ్యలాగా మనం తీర్మానం చేసుకోగలమా? పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూడగలమా? పునాదుల గల ఆ పట్టణం కొరకు ఈ లోకంలో అన్ని తృణప్రాయంగా చూసుకోగలమా? దాన్ని విసర్జించగలమా? దాన్ని ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చినాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు నేను చెల్లిస్తానని హృదయపూర్వకంగా చెప్పగలము. జక్కయ్యను మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేస్తూ ఉన్నాడు. ఆయనను ఈ పరిశుద్ధ గ్రంథంలో గుప్తం పరిచి మనకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ తీర్మానం మనం కలిగి ఉంటే నేడు మన ఇంటికి రక్షణ, మన ఇంటికి ఆశీర్వాదం, మనము అబ్రహాము సంతానములో చేర్చబడిన వారముగా, అబ్రహాము కుమారులుగా ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రేమైన తండ్రి, పరలోకమందున దేవ, ఈ లోకం శాశ్వతమైనది కాదు, అంతా పాపమే. పాపలోకములో ఏం సంపాదించినా పాపముతో కూడినదే ప్రభు. ఇటువంటి లోకం మీద జక్కయ్య తన మనసును తీసేసుకుంటూ వచ్చినాడు. అటువంటి మనసును మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించమని, మా ఇంటికి ప్రభు తండ్రి మీరు రమ్మని వేడుకుంటూ, జక్కయ్యకి ఇచ్చిన ఆశీర్వాదం మాకు కూడా అనుగ్రహించమని వేడుకుంటూ, పునాదులు గల పట్టణం కొరకు ధ్యానించే వారిగా, పునాదుల గల పట్టణం కొరకు ఎదురు చూసేవారిగా, పునాదులు గల పట్టణం కొరకు నిరీక్షణ కలిగిన వారముగా జీవించినట్టు సహాయపడమని వేడుకుంటూ, నీ ఆశీర్వాదం నుండి మా కుటుంబాలు నిత్యం ఆశీర్వదింపబడినట్లు నీ ప్రేమను కోరుకుంటూ, నీ ఆశీర్వచనమును కోరుకుంటూ, నీ రక్త ప్రోక్షణను కోరుకుంటూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.